Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. శుభ గారు హాయ్ వెల్కమ్ టు కలాటా తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని రోజుల్లో మూవీ రిలీజ్ ఉంది, సెకండ్ మూవీ. ఏంటి హెడ్ స్పేస్ ఏంటి? ఆర్ఆర్ జరుగుతుంది వర్క్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా అక్కడ కరెక్షన్స్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ అలా ప్లే అవుతుందా లేదా అది ఉందండి ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నౌ టు బి వెరీ ఫ్రాంక్, లేకపోతే చాలా ఆనందంగా ఉన్నానండి, చాలా రిలాక్స్డ్గా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏం లేదు, ప్రస్తుతానికి అయితే వర్క్ అక్కడ ఏం జరుగుతుందని క్యూరియస్గా ఉన్నాను అంతే. సో మొన్న టీజర్ లాంచ్ అప్పుడు మీరు ఒక చేసిన ఒక జెస్చర్ నాకు చాలా నచ్చింది. మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచి అడిషనల్ స్క్రీన్ ప్లే రాసిన విశ్వ గారిని పిలిచి వాళ్ళ క్రెడిట్ ఇవ్వడము. అండ్ మీరు స్పెసిఫిక్గా చెప్పారు కెమెరా వాళ్ళకి, నా క్లోజప్ పడినా పర్లేదు కానీ వీళ్ళ ఫేసెస్ తెలియాలి అని చెప్పి. సో ఆ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. మీరు అది ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఆ క్రెడిట్కి ఉన్న వాల్యూ అనేది మీకు ఎప్పుడు తెలిసిందా? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను అనుకునేవాడినండి, ఎవరన్నా నన్ను పిలిచి నేను నా వర్క్ని గుర్తించి చిన్నది పొగిడితే బాగుండు, ఇది మా మదర్కి వాళ్ళకి మా రిలేటివ్స్కి ఓకే రాయుడు మంచి స్పేస్లో ఉన్నాడు గుర్తించారే అనుకుంటారు. దాంతోపాటు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎప్పుడన్నా వాళ్ళ కథ చెప్పాలనుకున్నా, లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా, సార్ మేము సార్ పలానా సినిమాకి వర్క్ చేసాం ఇది అని చూపించుకోవడానికి ఈజీ అవుతుంది. చూడండి, ఈజీ చేయడానికి యాక్సెస్కి అది నాకు ఇష్టం. నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి ఆ యాక్సెస్ ఇవ్వాలని. లేదు, ఇట్స్ వెరీ నైస్. చాలా బాగా అనిపించింది. మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? తుని నుంచి కదా మీరు. సో ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? ఎవరెవరిని అసిస్ట్ చేశారు? ఎలా జరిగింది? నేను ఇంజనీరింగ్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చానండి. ఇది మా అమ్మకి చెప్పిన అబద్ధం. ఓకే, సినిమా కోసమే, సినిమాలో వర్క్ చేయాలన్న దానికోసమే వచ్చాను. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం అండి. మా ఊళ్ళో పల్లెటూరు వల్లూరు అని ఊరు ఉంటుంది, మా అమ్మమ్మ గారు ఊరు. మా ఇంట్లోనే టీవీ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆ టీవీలో పెట్టి వీసీపీ పెట్టి మేము ప్లే చేసేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదరు మా ఫాదర్ వాళ్ళు ప్లే చేశారు. అది చూడడానికి పక్క ఊరి నుంచి కూడా వచ్చి కూర్చుని చూసి మా ఇంటికి చిన్న కటకటాలు ఉండి ఆ ఇంట్లో ఉండి బయట బయట టీవీ పెట్టి బ్లాక్ అండ్ వైట్. ఇది చూస్తుంటే పక్క ఊరిలో నుంచి వేరే పాలతేరని ఉంటుంది, ఇంకో ఊరు ఉంటుంటుంది, అక్కడి నుంచి వచ్చి కూర్చొని చూస్తూ ఉంటే నేను ఆపరేట్ చేసేవాడిని దాన్ని. అంటే సౌండ్ పెట్టాలి, ఎంత పెట్టాలి, క్యాసెట్ పెట్టాలి, బటన్ నొక్కాలన్నది నేను ఆపరేట్ చేస్తుంటే ఆ చిన్న స్పేస్లోనే వాళ్ళందరూ నా వైపు చూస్తుంటే ఒక చిన్న ఉన్నట్టు చూడండి, ఎవరేమో సినిమాకి ఇంత రెస్పెక్ట్ ఉందా, ఇంత వాళ్ళకి చూడాలనే క్యూరియాసిటీ ఎంత ఉంటుందా అని అక్కడ ఎక్కడో పడింది. అప్పుడు కూడా ఏప్రిల్ 1 విడుదల, రుద్రవీణ, ఎర్రమందారం ఇలాంటి సినిమాలు అన్ని ప్లే చేసేవాళ్ళు. అంటే పక్క వీధిలో ఇంకో కాంపిటీషన్ ఉండేది, వాళ్ళ జోనర్ వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉండేది, వాళ్ళు ఒక జోనర్ ప్లే చేసేవాళ్ళు, మా దగ్గర ఒక జోనర్ ప్లే చేసేది. ఇక్కడ పడిందండి నాకు ఎందుకు ఏ సినిమా ప్లే చేయాలనేది మీరే నా డెసిషన్ కాదు, ఆడియన్స్ ప్రేక్షకుల కోరిక మేరకు అంటారు చూడండి. ఆ రోజు ఆ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారన్నది మా తాతయ్య, మా మామయ్య వీళ్ళ డెసిషన్ తీసుకునేవారు. ఈరోజు పెళ్లి పుస్తకం వేద్దాం మనం, ఈరోజు ఇది వేద్దాం, ఈరోజు కొంచెం బయట డల్గా ఉన్నారు కాబట్టి ఈరోజు జంపలకట పంపేద్దాం, ఇలాంటివి ఉండేనండి వాళ్ళు ఉండేది. బట్ నేను ప్లే చేసేవాడిని. ప్రతి వారం ఇది ప్రతి వారం కాదు, మంత్లీ ఉంటాయి, ఒకసారి ప్లస్ అకేషనల్లీ. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగితే, లేకపోతే ఇంకోటి పక్కింట్లో ఇంకోటి జరిగింది, గ్యాదరింగ్స్ జరిగినప్పుడు, అలాంటప్పుడు. నైస్. సో అప్పటి నుంచి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి సినిమా మీద పిచ్చి, చిరంజీవి గారి మీద పిచ్చి. చిరంజీవి గారు అందరికి అంటే మాక్సిమం అందరూ ఆయన వల్లే. మనకు తెలిసిన ఆయన ఒకరు ఉన్నారు ఇండస్ట్రీలో చెప్తాం చూడండి. అంటే చాలా మంది నాకు సినిమా బ్యాక్డ్రాప్ లేదు, ఇది లేదు అంటుంటారు చూడండి. నాకు ఎక్కడో ఫీలింగ్, నాకు బ్యాక్డ్రాప్ ఉంది, తెలిసి చుట్టాలు ఉన్నారు చిరంజీవి గారు అన్న దాంట్లో వచ్చేసాం అంతే. యూ వాంట్ బిలీవ్, నేను ఎంతమంది డైరెక్టర్స్ని ఇంటర్వ్యూ చేసి ఉంటా కదా, ఖచ్చితంగా చిరంజీవి గారి ప్రస్తావన ఎక్కడో ఒక పాయింట్లో వస్తుంది అనమాట. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూడడము అలవాటు, ఎక్కడో చోట అంత ఇన్ఫ్లుయెన్స్. చిరంజీవి గారితో పాటు అంటే బాలయ్య బాబు కూడా అండి, టు బి ఫ్రాంక్. చిరంజీవి గారు ఎంత ఇచ్చారో ఎనర్జీ, బాలయ్య బాబు గారు కూడా ఓ సైడ్ ఇచ్చారు చూడండి, కిక్. మాస్ హీరో అంటే ఈయన రా అని. సో ఆ బ్యాలెన్స్ నాకు కొంచెం చిరంజీవి గారు అంటే చిన్న పర్సనల్గా ఎక్కువ ఇష్టం. సో హైదరాబాద్ వచ్చాక ఇంజనీరింగ్ చదువు జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్? ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎక్కువ అడగద్దు, ఏదో నామకే వస్తే ఇంజనీరింగ్ అదంతా. ఇక్కడ తర్వాత నేను రియాలిటీ షోకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి, ఫ్రెండ్ త్రూ. అక్కడి నుంచి రసూల్
ఎల్లోర్ ఉన్నారు, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ గారికి స్క్రిప్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం కోసం ఒకరు కావాలి. మనకి ఇంగ్లీష్ అంత రాదు, ఏమో వర్క్ అదే కావాలి ఆయనకి. ఇప్పుడు అబద్ధం చెప్పేస్తే ఆయన వెళ్ళరా అంటారేమో అని చిన్న టెన్షన్. వెళ్ళాను అలాగా స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ కోసం. తీరా కట్ చేస్తే అదేమో రెగ్యులర్ స్క్రిప్ట్ కాదు, అది పీరియాడిక్ స్క్రిప్ట్. భాష అంతా రాజుల భాష. ఇప్పుడు రాజుల భాషని నేను తెలుగులోనే మనకు సరిగ్గా రాయడం రాదు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. మీకంటే ఈజీ అవుతుంటుంది, అంటే మీలాంటి వాళ్ళకి ఈజీ అవుతుంది. నాకేంటంటే అట్ట వచ్చిన ఇంగ్లీష్ తోటి వెళ్ళి మేనేజ్ చేసి రసూల్ గారిని ఏదో చేశారా చేశా. కాకపోతే ఎప్పుడు ఎక్కువ ఆయన అడిగితే ఆయన చెప్పేవాడు, సార్ ఇది తెలుగులో ఇది ఉంది, ఇంగ్లీష్లో ఇలా ఉంది సార్, ఇంకెలా మాట్లాడితే బాగుంటుంది సార్ అంటే. ఆయన చాలా నాలెడ్జ్ ఉంది ఇంగ్లీష్ మీద. సో ఆయన తోటే నేను రాయించేవాడిని, కొన్ని రాయించి నేను టైప్ చేసి ఇదంతా ఫిట్ చేసాను, బేసిక్ చేసేసి ఏదైనా కష్టం వస్తే ఆయన సపోర్ట్ తీసుకుని ఫినిష్ చేసాం. అలా రసూల్ గారితో నాకు ట్రావెల్ ఉంటే ఆయన వాంటెడ్ ఓసర్వెల్లికి ఆయన డిఓపిగా వర్క్ చేస్తాను. నేను అప్పుడు అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేశాను. ఎందుకంటే ముందు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, వర్క్లోకి వెళ్ళాలి దాంట్లో. సో డైరెక్టర్ అవుదామని ఆయన దగ్గర జాయిన్ అయింది డైరెక్టర్ అవుదామని. బట్ ఆయన డిఓపిగా చేస్తున్నారు కాబట్టి నేను ఆయన క్రాఫ్ట్లోకి వెళ్ళి ఆ ఫ్లాగ్స్, పేపర్ అంటించడాలు, బ్యాగులు మోయడాలు, అవన్నీ క్రేన్ ఆపరేటర్స్ తోటి సరదాగా ఉండడాలు, అది అలా స్టార్ట్ అయిందండి. మెయిన్ రసూల్ గారి వల్ల నేను 2 సినిమాలకి హ్యాపీగా వర్క్ చేయగలిగాను. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యారు. భాస్కర్ గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి దగ్గర ఒంగోలుకి ఒక సీన్ లో కూడా యాక్ట్ చేశాను ప్రకాష్ రాజ్ గారితో. ఆయన భాస్కర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ నచ్చట్లేదు ఆయనకి. అప్పుడు అవుట్డోర్ లో షూటింగ్, అక్కడక్కడ ఆర్టిస్ట్ కావాలంటే ఎవరు తెలియక షూట్ అవ్వకపోయినా నన్నే పెట్టారు. సో భాస్కర్ గారి దగ్గర ఇంకా ఫైనల్ భాస్కర్ గారి దగ్గర ఆ సినిమా చేశాను. తర్వాత ఆయన తోటి స్క్రిప్ట్ ట్రావెల్, ఆయనకి సంబంధించి స్క్రిప్ట్స్ ఏదైనా డిస్కషన్స్ కి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ స్క్రిప్టింగ్ డబ్బులు డిస్కషన్స్ కి, అలా ట్రావెల్ అండి. సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి మీరు నేర్చుకునేది డైరెక్షన్ పరంగా మీకు ఎట్లా హెల్ప్ అయింది? అంటే నాకు ఆ సినిమాకి మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం అండి, జూనియర్స్ని సెట్ చేయడం. వాంటెడ్ ఊసర్వెల్లికి ఇది ఊసర్వెల్లికి ఎక్కువ, వాంటెడ్ కి అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అంత భయంగానే ఉండదు. ఊసర్వెల్లికి అలవాటు అవడం వల్ల మెయిన్ నాకు ఏమనిపించింది ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ రకరకాల వర్క్స్లో బిజీగా ఉంటారు. బట్ నాకు ఎంత వచ్చిందంటే జూనియర్స్ సెట్ చేయడం నేను తీసుకుని చేసేవాడిని. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళండి, అది జనరల్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్కే వాళ్ళు చేసేవారు. పాపం ఎక్కువ క్రౌడ్ ఉంటే అందరూ హ్యాండిల్ చేయలేరు కదండి. కొన్నిసార్లు క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు, ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు. అప్పుడు నేను అదే పెట్టుకున్నా, ఏదన్నా జూనియర్ ఆర్టిస్ట్కి చిన్న వెనకాల వెళ్ళి కథ చెప్పేసేవాడిని. నువ్వు వాడి దగ్గర 500 తీసుకున్నావు, ఆడు ఇవ్వట్లేదు, ఎంత అడిగినా ఇవ్వట్లేదు, ఆడి మీద కోపడుతున్నావు, ఇలా వాళ్ళకి చిన్న చిన్న స్టోరీస్ అన్ని చెప్పేసి క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి నాకు ఎంతమంది తగులుతుంటే ఆ షార్ట్ బిఫోర్ అంతమంది, అందుకని మనం చెప్పలేం. అట్లీస్ట్ సినిమా రేపు థియేటర్లో చూసినప్పుడు అక్కడ నేను సెట్ చేసింది ఒకటి కనపడుతుంటుంది చూడండి వెనకాల యాక్టివిటీ. మనం డైరెక్ట్ చేసిన 2 ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు బాగా చేస్తున్నారు, అయితే ఓకే మనకి ఉంది అనుకుంటాం చూడండి. అలాగే నాకు హెల్ప్ అయింది ఆయన దగ్గర వర్క్ చేయడం, ఆ సినిమాకి వర్క్ చేయడం. అక్కడ బ్యాక్గ్రౌండ్ కోఆర్డినేషన్, స్టేజింగ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అండి. నాకు నా సినిమాలో కూడా షార్ట్ ఓకే చెప్పడానికి ముందు నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఒకసారి చూసుకుంటానండి, వీళ్ళు అంతా కరెక్ట్గా చేశారా లేదా అని. ఇది రావడానికి కారణం ఏంటంటే అక్కడ నేను తీసుకున్న ఆ కేర్. ఎందుకంటే ఇప్పుడు అది సరిగ్గా లేకపోతే మనకే తెలియని ఒక ఆర్టిఫిషియాలిటీ కనిపించేస్తుంది స్క్రీన్లో. ఎందుకంటే మా షూటింగ్లో కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కళ్ళు తాగుతున్నట్టుగా ఉండాలి, అందులో లేదు, ఆయన యాక్ట్ చేస్తున్నాడు, ఇలా పోసేసుకుంటున్నాడు, అక్కడ ఏం పడట్లేదు. అది చూసిన తర్వాత నాకు బాధ అనిపిస్తుంది, రే ఇంత సినిమా తీస్తున్నావు, ఇంత తీస్తుంటే వెనకాల నువ్వు చేసే తప్పు మొత్తం క్రాఫ్ట్స్ అన్నిటి మీద బ్యాడ్ అయిపోతుంది అన్న దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులది నాకు కొంచెం పర్టికులర్గా ఉంటుంది. అది కొన్నిసార్లు నేను కొన్ని సినిమాల్లో చూస్తుంటా, సీన్ అంతా బాగానే ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్లో ఆర్టిస్టులు నడిచే విధానము అది ఫేక్గా కనిపించేసి, అదే పెద్ద సినిమాలకి కొంతమంది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి చేసే అది తెలిసిపోతుంటుంది అనమాట. కరెక్ట్. ఇప్పటికీ తప్పులు జరుగుతుంటాయండి, ఎందుకంటే మనకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండాలని రూల్ లేదు. పాపం వాళ్ళు ఏదో మూడ్లో వస్తుంటారు, వాళ్ళు అసలు నాలెడ్జ్ లేకుండా కెమెరా ఎటు ఉందో కూడా తెలియదు వాళ్ళకి. జస్ట్ నడవండి వెళ్ళండి అంటే వాళ్ళ బాబు నడిచి వెళ్ళిపోతుంటారు. బట్ చిన్నది ఆపి వాళ్ళకి ఒక కథ చెప్పి చిన్నది క్రియేట్ చేస్తే తప్ప ఆ చేంజ్ రాదు. అది మాక్సిమం ట్రై చేశాను, 100% ఇచ్చాను లేదు నాకు తెలియదు, కానీ నేను ఉన్నంత వరకు ఆ తప్పు జరగకుండా చూసుకున్నాను. నైస్ నైస్ నైస్. భాస్కర్ గారి దగ్గర నుండి భాస్కర్ గారి దగ్గర నుంచి నేను మెయిన్ నేర్చుకుంది స్క్రీన్ ప్లే అండి. అంటే ఎలా ఎప్పుడు ఏది చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎక్కడ చెప్పాలని స్క్రీన్ ప్లే రైటింగ్ దగ్గర నేను భాస్కర్ గారి దగ్గర బాగా నేర్చుకున్నాను. అది బాగా ఇష్టం. ఆయన చాలా బాగా చేస్తాడు.
ఆ విషయంలో ఎక్కడి నుంచి ఏం చెప్తున్నాం, ఎక్కడ తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి కథ టర్న్ అవుతుంది, ఏ క్యారెక్టర్కి పే బ్యాక్స్ ఎక్కడ ఇస్తున్నాం, దాని ప్లాంటింగ్ ఎక్కడ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నదండి. ప్లస్ ఆయన కథలు కూడా చూసుకుంటే ఎప్పుడు మన మధ్యలోంచే ఒక కొత్త పాయింట్ చెప్పినట్టు ఉంటుంది చూడండి, అది ఇష్టం. తెలిసిన విషయమే కానీ దాని తెలిసిన విషయమే, బట్ మనం ఇది అంత పెద్ద విషయం కాదనుకుంటాం చూడండి. అలాంటి వాటి మీద ఆయన స్పెసిఫిక్గా కథలు చేస్తుంటాడు. బిట్వీన్ లైన్స్ ఉంటాయి చూడండి, బిట్వీన్ లైన్స్ పదం కరెక్టే చెప్తున్నా, అది చూస్తుంటాడు చూడండి. మన మధ్యలోనే ఉంటాయి, మనం గుర్తించిన విషయాలు ఉంటాయి చూడండి, వాటి మీద కథ చెప్పడం. ఇది కూడా అదే, బచ్చలమల్లి కూడా కైండ్ ఆఫ్ అదే, మన మధ్యలోనే ఉంటుంది కానీ మనం ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒక ఫ్లా అని గుర్తించో చూడండి. అలా చేసిన కథే బచ్చలమల్లి కూడా. ఓకే, ఇప్పుడు సోలో బ్రతికి సో బెటర్ చూసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ ఒక ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు, అతనికి ప్రేమ మ్యారేజ్ అంటే నమ్మకం లేదు, అతను ఎలా మారాడు అనేది ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ బచ్చలమల్లి కూడా మీరు చూసుకుంటే మొన్న టీజర్ లాంచ్ అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మీ లైఫ్లో మీరు ఏదైతే తప్పు అనుకున్నారో అది సినిమాలో చూపిద్దాం అనుకున్నారు. సో వీడు ఇప్పటికి చూస్తుంటే అట్లీస్ట్ ఫ్రమ్ ద ప్రమోషనల్ మెటీరియల్ ఈ క్యారెక్టర్ ఫ్లాడ్ క్యారెక్టర్, చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది ఉంటదేమో నాకు అనిపిస్తుంది. వెయిట్ చేయండి, మీరు కొత్తగానే ఫీల్ అవుతారు. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్ ఒక పాయింట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పాయింట్లో ఉన్నాడు, సినిమా అయ్యేపాటికి ఇంకో పాయింట్కి వచ్చాడు. ఇది మీరు సంథింగ్ మీరు గెస్ట్ చేయండి, వెయిట్ చేయండి, బట్ దానికి మించే ఉంటుంది. అదే మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళడం మీ రైటింగ్లో మీరు అది ఎంజాయ్ చేస్తారా? నేను ఎప్పుడు అదే ఎంజాయ్ చేస్తానండి. క్యారెక్టరైజేషన్, సిచ్యువేషన్, ఇది మెయిన్ పెట్టుకుని వెళ్తూ ఉంటుంది. అంటే కథలోకి క్యారెక్టర్ వెళ్ళదు, క్యారెక్టర్ వల్ల కథ ఫామ్ అవుతుంటుంది, క్యారెక్టర్ వల్ల కాన్ఫ్లిక్ట్ ఫామ్ అవుతుంటుంది, క్యారెక్టర్ వల్లే మనకి ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంటుంది చూడండి. ఆ వే ఆఫ్ రైటింగ్ నాది అనిపిస్తుంటుంది. తర్వాత అనలైజ్ చేసుకుంటే అసలు మనం ఏంటి, ఏ కైండ్ ఆఫ్ రైటర్ అని మనం అనుకుంటే అనలైజ్ చేసుకునే సిచ్యువేషన్లో నాకు ఇది అనిపించింది. ఓహో, సోలో బ్రతికే ఒకడో పెళ్ళి వద్దనుకున్న క్యారెక్టర్, వాడు ఈ సిచ్యువేషన్లో పడితే ఏంటి, ఈ సిచ్యువేషన్లో పడితే ఏంటి, వాడికి ఇలాంటి హార్డ్ హిట్టింగ్ ఇన్సిడెంట్ తెలితే అటు అలా రియాక్ట్ అవుతాడు. సో మనకు కొంచెం రైటింగ్ అదేమో అనుకున్న దాంట్లో ఇది కూడా అంతేనండి. ఈ క్యారెక్టర్, ఈ ఫ్లాడ్ క్యారెక్టర్ ఏదైతే మొత్తం బార్డర్ దాటేసిన క్యారెక్టర్, ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటాడు, ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది, వీటితో కాన్ఫ్లిక్ట్ పడితే ఎలా రియాక్ట్ అవుతుంటాడు, ఇదే. సో క్యారెక్టర్ ఫస్ట్ వస్తుంది స్టోరీ అవుట్లైన్ కంటే ముందు. కరెక్ట్ అండి, క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ఇచ్చి తర్వాత కథ ఫామ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఆ పర్సనల్ ఇన్సిడెంట్ ఒకటి మీకు జరిగింది కదా, ఆ రిగ్రెట్ అనేది, దాన్ని హౌ డెడ్ యూ డెవలప్ ఇంటూ, దాన్ని ఎట్లా డెవలప్ చేశారు స్క్రీన్ ప్లే కింద? లేదు ఆ ఇన్సిడెంట్ అంటే అది స్పార్క్ ట్రిగర్ లాగా. అప్పుడు నేను చేసిన తప్పు ఒకటి చేశాను కదా, దీని మీద కథ చెప్పాలి, దీని మీద ఒక పాయింట్ చెప్పాలి అన్నది తప్ప ఆ ఇన్సిడెంట్ ఏ ఉండదు సినిమాలో. నాకు అప్పుడు ట్రిగర్ అయింది, అమ్మా మనం తప్పు చేసాం, మేబీ ఇది చెప్పాలనుకున్న మీడియం మనకు ఉంది. సో ఇలాంటి ఎవరన్నా తప్పులు చేస్తే కూడా నాలాగా బాధపడకూడదు, నాలాగా అదేంటంటే రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అన్నది ఇది చెప్పాలనేనండి. ఆ ఇన్సిడెంట్ ఏం కథలో ఉండదు. ఓకే బట్ ఆ ఫీలింగ్ ఉంటుంది కథలో. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఈ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేశారు? చుట్టుపక్కల చూస్తానండి చాలామందిని, అంటే ఎందుకు వీడు ఇంత అలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఓవర్ ఎంత వెళ్ళిపోతున్నాడు ఏంటి వీడు అనిపిస్తుంది చూడండి. అలా నా లైఫ్లోని, నా సర్కిల్లోని ఎవరెవరు ఉన్నారు అన్నది ఒకటి తలుచుకుంటే చాలామంది తగిలేశారండి. అదేంటో ఎంతమంది ఉన్నారా ఈ క్యారెక్టరైజేషన్ తోటి అన్న దాంట్లో అనిపించి దాంతో వెళ్ళిపోయానండి. ఈ క్యారెక్టర్ ఈ సిచ్యువేషన్ పలానా సిచ్యువేషన్లో ఆయన అలా రియాక్ట్ అయితే వీడు అలాగే రియాక్ట్ అవ్వచ్చులే, అయితే మీటర్లోనే ఉంది, మనం ఓవర్ ద బోర్డ్ వెళ్ళట్లేదు. తర్వాత క్రాస్ చెక్ లాగా ఆ రోజు ఒకడు ఇలా రియాక్ట్ అయ్యాడు మా ఫ్రెండ్ సర్కిల్లో అండి, రాంగ్ మాట రాంగ్ పదాలు వాడేసి ఆ సిచ్యువేషన్ ఎలా చేశాడు కదా, ఓకే ఈ మీటర్లోనే ఉందిలే, ఇలాగా డెవలప్ చేసుకునే ప్రాసెస్ అండి ఇది. ఓకే, సుబ్బు గారు, ఇప్పుడు మీరు ఒక కథ రాస్తున్నప్పుడు, ఇప్పుడు దిస్ ఇస్ అ కాన్స్టెంట్ డిస్కషన్ అనమాట. చాలామంది ఫిల్మ్ మేకర్స్తో కూడా నేను ఇది డిస్కస్ చేస్తున్నా, అంటే మాట్లాడిన వాళ్ళతో. ఒక కథ ఉంటుంది, ఆ కథని ఎలాగన్నా చెప్పచ్చు, లైక్ హానెస్ట్గా ఒక కథ, ఒక మనిషి కథ, లేకపోతే ఒక సిచ్యువేషన్, ఒక క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ, దాన్ని హానెస్ట్గా ఉంటూ చెప్పచ్చు. బట్ దాని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అనో, లేకపోతే ఒక 4 పాటలను, అంటే ఈ 4 పాటలు యాడ్ చేసేస్తే అది కమర్షియల్ అని అనట్లేదు. బట్ ప్యాకేజింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక కథ ఎప్పుడు ఉంటుంది, బట్ ఆ కథలో ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం అది కమర్షియల్ చేయడానికి. బట్ జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మాకు సపరేట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏం అవసరం లేదు, మీరు హానెస్ట్గా కథ చెప్పినా కూడా మేము చూస్తాం. ఇప్పుడు ఖైదీ లాంటి సినిమాలు చూడండి, పాటలు ఏం లేవు, బట్ దే క్యారీడ్ ట్రావెల్ అయ్యారు క్యారెక్టర్తో. సో మీరు ఎలా చూస్తున్నారు దీన్ని, కథని, ఉన్న కథని ఎంత హానెస్ట్గా చెప్పడానికి ట్రై చేశారు? అంటే
థియేటర్ సినిమా ఒకటి ఉంటుందండి, ఓటీటీ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. ఇది ఆడియన్స్ ఎలా ఉందంటే మైండ్ సెట్, ఇది థియేటర్లో చూడాలి, ఇది ఓటీటీకి చూడాలని ఫిక్స్ అయిపోతున్నారండి. మనం అంతా ఎంత అదే ఉండదులే అని మనం చెప్పేసుకున్నా వాళ్ళు టీజరు ట్రైలర్ తోటే ఫిక్స్ అయిపోతున్నారు ఇది థియేటర్లో చూడాలి ఇదని. మీరన్న ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది థియేటర్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఉండాలండి. ఆనెస్టీగా కథ చెప్పాలి, బట్ ఈ ఎలిమెంట్స్ కూడా ఉండాలండి డెఫినెట్గా. నేను ఎందుకు స్ట్రాంగ్గా నమ్ముతానంటే ఇది థియేటర్లో చూస్తున్నప్పుడు డల్ అయిపోతుంటారు. థియేటర్ ఎనర్జీస్ ఉంటాయి చూడండి, ఓన్లీ కథ చెప్తా అలా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. మీరు తీసుకుంటే ఇప్పుడు ఖైదీలో కూడా కమర్షియల్ చాలా అసలు క్యారెక్టరే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్లా ఉంటుంది, అవన్నీ ఉండబట్టే ఉంటాయండి. మంచి కథలు ఉన్న సినిమాలు కూడా ఆడతాయి. ఇప్పుడు బలగం కూడా చాలా బాగుంది కదండి, బట్ ఆయన అందులో కూడా ఎలిమెంట్స్ మీరు గమనిస్తే ఎప్పటికి టైం టు టైం లవ్ ట్రాక్, మంచి సాంగ్ బుజ్జిపిల్ల, అన్ని సాంగ్స్ కన్నా ఆ సాంగ్ చాలా మందికి నచ్చింది. ఎందుకంటే పొట్టిపిల్ల కొన్ని ఎలిమెంట్స్ ఉండాలండి, నేను అది నమ్ముతాను. మరి సో వాటిని స్టోరీ కోర్ కన్విన్సింగ్గా ఉండాలి. కన్వీనియంట్గా ఇక్కడ పాట రావాలి కాబట్టి పెట్టేయడం కాకుండా ఇక్కడ పాట అవసరం అన్నట్టు ఉండాలి తప్ప, అవసరం అంటే మనకి ప్రొడ్యూసర్కి కాదు కథకి అవసరం అన్నది ఉంటే కనుక పెట్టచ్చు, తప్పేం లేదండి. అండ్ తప్పని చెప్పట్లేదు, తప్పని కాదు అంటే కొన్ని డిబేట్స్లో ఉంటుంటుంది కదా. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఇంటలెక్చువల్గా మాట్లాడే పర్సన్స్ ఉంటారు, మీకు చాలామంది తగిలే ఉంటారులేండి. అదేదో తప్పులా చూస్తుంటారు. నాకు అప్పుడు బాధ అనిపిస్తుంది, తప్పు కాదురా బాబు, అది వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఆడిది ఈ ఎలిమెంట్స్తో పెట్టి చెప్పడం అన్నది వాడు స్ట్రెంత్ అని ఫీల్ అవుతాడు, అడిషనల్గా ఫీల్ అవుతాడు. నీకు నచ్చకపోతే చూడడం మానే, కమెంట్ చేయకు అన్నట్టు ఉంటుందండి. నా టేక్ అది దాని మీద. అయితే సాంగ్స్ ఫైట్స్ ఉండాలి, బట్ అవి అర్థవంతంగా ఉండాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటని అనుకుంటారు మీరు? నా స్ట్రెంత్ క్యారెక్టరైజేషన్ పట్టుకోవడం నా స్ట్రెంత్ అని నేను ఫీల్ అవుతానండి. ఒక క్యారెక్టరైజేషన్ పట్టుకున్నానంటే దాంతో ట్రావెల్ అవ్వడానికి చిన్న స్ట్రెంత్ అని ఫీల్ అవుతానండి. ప్లస్ సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్లో షూట్ చేయాలని నేను. ఓకే, మాంటేజెస్ ఇష్టం నాకు, మాంటేజెస్లో చెప్పడం. ఈ సినిమాలో కూడా అన్ని సాంగ్స్ మాంటేజెస్ లాగే ఉంటాయి. ఈ సోలో బ్రతికే తీసుకున్న సాయి ధరమ్ తేజ్ గారు ఉన్న డాన్స్ నెంబర్స్ తక్కువ ఉంటాయి అందులో కూడా. ఇప్పుడు నేను మొన్న రౌండ్ టేబుల్ అప్పుడు ఫిల్మ్ మేకర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు ఇలాంటి టాపిక్ ఒకటి చెప్పారు అనమాట, థియేటర్ వర్సెస్ ఓటీటీ. ఇప్పుడు థియేటర్కి జనాలు పెద్ద సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వీఆర్ బీయింగ్, అంటే ఆ కథకి నీడ్ ఉన్నా లేకపోయినా కూడా పెద్ద సినిమాలు తీయాలనే ఒక సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అది మీరు ఫీల్ అవుతున్నారా? ఈవెంట్ ఫిల్మ్స్ ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా థియేటర్ సినిమా ఓటీటీ సినిమా అని. సో థియేటర్ కోసమే ఈ సినిమాని డిజైన్ చేశాము, సో విజువల్స్ అన్నీ పెద్దగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, ఆ ప్రెజర్ ఒకటి ఫీల్ అవుతున్నారా? నేనే అలా ఫీల్ అవ్వట్లేదండి. అంటే బేసిక్ మైండ్ సెట్ ఉంటాయి చూడండి, నేను ఎలాంటి కథ తీసినా అలా చేస్తాను. నా మైండ్ సెట్ అదే కోరుకుంటుంది. ఎందుకంటే నేను థియేటర్లో కూర్చొని సినిమా చూసే ఆడియన్ లాగా, ఇక్కడ నాకు చిన్నది అంటే కథలోంచి ఒక మీటర్ పెరగాలి, కథలోంచి చిన్నది టెంపో రైజ్ అవ్వాలి అన్నది ఉంటుందండి నాకైతే. ఎందుకంటే కంప్లీట్ నేను థియేటర్ ఆడియన్ని, సో థియేటర్ రైటింగే ఉండాలి, థియేటర్ డైరెక్టర్ లాగే ఉండాలనుకుంటానండి. ఓకే, ఇప్పుడు ఎలా సార్ ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎలా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ కథని ఎట్లా ప్రొడ్యూసర్కి కన్విన్స్ చేయడం? కాంటాక్ట్స్ ఉండాలి, నెట్వర్కింగ్, కాంటాక్ట్స్ ఉండాలి. మీ దగ్గర కథ ఉంటే కనుక మంచి కాంటాక్ట్ దొరకాలి, ఆ కంటెంట్ అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే. ఇంకా అదేంటది అదృష్టం కలిసి వస్తుంది, లేకపోతే రోడ్డు మీద అలా వెళ్తుంటే ఎవడో మళ్ళీ గుర్తించి నీ దగ్గర కథ ఉందమ్మా అంటారు, అవి ఏం జరగవని. కాంటాక్ట్ ఉండాలి, ఓ రెఫరెన్స్, మంచి రెఫరెన్స్ అయి ఉండాలి. అవతలకి చెప్పే ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోకి కావచ్చు, ఆ మధ్యలో రెఫరెన్స్ చెప్పే పర్సన్ పట్టుకోవడమే టాలెంట్ ఇప్పుడు రైట్ నౌ. అండ్ అది పని చేస్తే ఇండస్ట్రీలో ఉంటే డెఫినెట్గా మీ కంటెంట్ బాగుంటే ఆ రెఫరెన్స్ జెన్యున్గా అక్కడికి వెళ్తే డెఫినెట్గా పని అయిపోద్దండి. అదే రన్ అవుతుంది ఇప్పుడు, అన్ని కాంటాక్ట్స్ రెఫరెన్సెస్. ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఒకప్పుడు మన సినిమాకి పనిచేస్తాం, ఆ సినిమాకి పనిచేస్తుంటే హీరోతోటి ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రావెల్ జరిగి అలా 2 ఫిల్మ్స్ 3 ఫిల్మ్స్కి ఆ డైరెక్టర్తో ట్రావెల్ అవుతుంటాం, 3 ఫిల్మ్స్కి. ఆ డైరెక్టర్ ఎవరో హీరోకి ఫోన్ చేసి చెప్తాడు, అక్కడికి వెళ్ళి కథ ఉంది మా వాడి దగ్గర, లేకపోతే లొకేషన్లో హీరోకి మనకి చనువు అయిపోయింది అనుకోండి, సార్ నా దగ్గర పాయింట్ ఉంది సార్ అంటే, అయితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చెప్పమ్మా. ఆ ప్రాసెస్ అంటే లాంగ్ ఉండేది అప్పుడు, ప్రాసెస్ అంత ఈజీగా అయ్యేది కాదు. ప్రొడ్యూసర్ తెలిసినా కథ వినండి సార్ అంటే
వెయిట్ చేసిరా అప్పుడు వింటాను అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, మధ్యలో రిఫరెన్స్ కరెక్ట్గా ఎవడైతే ఈ పాయింట్ అద్దరిపోద్ది నువ్వు విను అంటే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అది. సో నాకు విషయం చెప్పండి, అప్పుడు డైరెక్టర్ అవ్వడం ఈజీయా, ఇప్పుడు డైరెక్టర్ అవ్వడం ఈజీయా? ఒక 15 years బ్యాక్ డిజిటల్ రెవల్యూషన్ రాకముందు అప్పుడు డైరెక్టర్ అవ్వడం ఈజీ అండి. ఇప్పుడు స్టాండ్ అవుట్ అయ్యే డైరెక్టర్ అవ్వడం ఇప్పుడు ఈజీ అండి. ఎందుకంటే అప్పుడు ఒకే కంటెంట్ రొటేట్ అయ్యేది అటు ఇటు. ఇప్పుడు స్టాండ్ అవుట్ అవ్వడానికి కంటెంట్స్ వెయిటింగ్లో ఉన్నాయి కదా. సో స్టాండ్ అవుట్ అయ్యే డైరెక్టర్ అవ్వడం ఇప్పుడు ఈజీ. డైరెక్టర్ అవ్వడం అన్నది ఎప్పుడు కష్టమేనండి, నో డౌట్. అప్పుడు ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అన్నది మాత్రం కష్టమే, అంత ఈజీ కాదండి. అది ప్రసవ వేదనలాగే ఉంటుంది ప్రతి ఫిల్మ్ మేకర్కి. అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదండి. జస్ట్ అలా కథ రాసాం వెళ్ళి చెప్పేసాం ఓన్లీ అది కాదు డైరెక్షన్ అంటే. చాలా డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయాలి, చాలామందిని మన జోన్లోకి తీసుకురావాలి. సో డైరెక్టర్ అవ్వడం అన్నది ఇప్పుడు కాదు, ఎప్పటికీ అంత ఈజీ థింగ్ కాదు. మీకు ఫస్ట్ సినిమా నుంచి లెర్నింగ్స్ ఏంటి, లైక్ ఆ హోల్ ఎక్స్పీరియన్స్ నుండి? ఫస్ట్ సినిమా లెర్నింగ్స్ అంటే నా సెకండ్ హాఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, క్యారెక్టర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడంలోని, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడంలోని, ఒక మంచి క్లైమాక్స్ ఇవ్వడంలోని నేను ఫెయిల్ అయ్యాను అన్నది టేక్ అవే ఆ సినిమా నుంచి. ఫన్ బాగానే హ్యాండిల్ చేశా, 2-3 ఎమోషన్ సీన్స్ బాగానే చేశాను, హీరోని బాగానే హ్యాండిల్ చేశాను సాయిధరమ్ తేజ్ గారిని. బికాజ్ ఆఫ్ హిమ్ నేను హ్యాండిల్ అంతా బాగా చేశాను. కానీ సెకండ్ హాఫ్ మిడ్ దగ్గర నుంచి సినిమా డ్రాప్ అవుతా ఉంది. క్లైమాక్స్ కూడా ప్రెడిక్ట్ చేసినట్టుగానే ఉంది. బికాజ్ ఆఫ్ అది బిఫోర్ కోవిడ్ రైటింగ్ అండి. నా రాసినంత బిఫోర్ కోవిడ్ వల్ల కదా. అప్పుడు ఒక జోన్లో ఉండేవాళ్ళు, సినిమా ఇలా చేస్తే పని అయిపోతే వర్కౌట్ అవుద్దని. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రిలీజ్ అయింది ఫస్ట్ ఫిల్మ్ కదా, సినిమా బాగా ఆడింది, దాని స్పేస్లో అది బాగా ఆడింది. బట్ నాకు అంత పర్సనల్గా అంత కిక్ రాలేదు. సెకండ్ హాఫ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందన్న ఫీలింగ్. ఇందులో మళ్ళీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, బికాజ్ ఆఫ్ మై మిస్టేక్. సో బచ్చలమల్లిలో అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారా? అనుకుంటున్నానండి. ట్రై చేసా అంటే మళ్ళీ రిజల్ట్ తర్వాతే నాకు తెలుస్తుంది ఇది. అది ఆ తప్పు ఇందులో జరగలేదని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఓకే ఇది చెక్ చేసుకున్నాను, ఎందుకంటే చాలాసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల అది చేసుకున్నానని ఫీల్ అవుతుంది. నేను అనుకున్న సినిమా తీసాను అనుకుంటున్నా, ఇంకా తర్వాత రిజల్ట్ సినిమాలు అనేవి జనరల్గా సోలో బ్రతుకు కానివ్వండి, ఇది కూడా కానివ్వండి, రెండు కూడా ఒక పర్సనల్ స్పేస్ నుంచే ట్రిగర్ అయినాయా? రెండు పర్సనల్ స్పేస్ నుంచే ట్రిగర్ అయ్యండి. అక్కడేమో ఫ్రెండ్స్, మన ఐడియాలజీ, ఇక్కడ ఒక స్ట్రాంగ్ హార్డ్ ఈటింగ్, ఒక ఎమోషను, ఇది రెండేళ్ళకి అదే డిఫరెన్స్. అది లైటర్ వెయిన్ ఇన్సిడెంట్స్, ఇది కొంచెం హార్డ్ ఈటింగ్ ఇన్సిడెంట్. ఓకే సరే, ఆల్ ద బెస్ట్ బచ్చలమల్లికి. టెక్నికల్ టీమ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. రిచర్డ్ ఎం నాథన్ గారు, మానాడు, అంగాడి కుస్తీ, ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది రాజేష్ దండా గారు మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఓ రోజు ఆఫీస్లో కూర్చున్న తర్వాత ఆయన మానాడు డిఓపి అని పరిచయం చేస్తే నాకు చిన్న ఫ్యాషనేషన్ వచ్చింది. మానాడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. తర్వాత రంగం అన్నారు, రంగం చాలా బాగుంది. మట్టి కుస్తీ అయితే ఓకే, ఇంకా ఫ్రెండ్ అదంతా ఉంది, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నాకు ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అయింది. ఆయన స్పెషాలిటీ ఏంటంటే అండి రూల్స్, ఆ రూల్స్ పెట్టుకునే వస్తాడు ఆయన లొకేషన్కి. ఇలాంటివి ఇప్పుడు లొకేషన్లో ఒక థ్రెడ్ రోప్స్ కట్టడానికి మనిషి పైకి వెళ్ళాల్సి వస్తుందండి. అది సమ్టైమ్స్ లైట్ మెన్లు ఎక్కుతారు, సమ్టైమ్స్ క్రెయిన్ పర్సన్స్ ఎక్కేస్తుంటారు. ఆయన ఒప్పుకోడు. దట్ ఈస్ డిఫరెంట్ జాబ్. ఆ జాబ్ చేయడానికి యూ హ్యావ్ టు గెట్ సమ్వన్, నాట్ దీస్ పీపుల్ అని ఒక పర్సన్ని లొకేషన్లో ఖచ్చితంగా ఉంచేలా చూసుకుంటాడండి ఆయన. ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళి ఆర్ట్ సెట్ చేయడం, వాళ్ళు ఎంతో సెట్ చేస్తారు, పాపం తప్పేం లేదు, చెయ్యొచ్చు కూడా. బట్ దిస్ ఈజ్ నాట్ యువర్ డిపార్ట్మెంట్, దిస్ ఈజ్ ఆర్ట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్. సో ఆర్ట్ అసిస్టెంట్ షుడ్ కమ్, హీ హ్యాస్ టు పుట్ అండ్ హీ హ్యాస్ టు సెట్ దీస్ థింగ్స్ అన్నదే ఆ సెపరేషన్. అంతే, అంటే ఎవరి క్రాఫ్ట్ వాళ్ళు ప్రాపర్గా చేసుకోండి. డైరెక్టర్ జాబ్ ఈస్ దిస్, మై జాబ్ ఈస్ దిస్, దట్ ఫెలోస్ జాబ్ ఈస్ దట్, ఇలా ఉంటుంది. అది నాకు బాగా అనిపించింది. ప్లస్ ఒక్కోసారి చాదస్తుంది అనిపించింది. కాకపోతే అది తర్వాత చూస్తుంటే కరెక్ట్ కదా అనిపించింది. ఈ సినిమాకి ఈ ప్రాసెస్లో, మేకింగ్ ప్రాసెస్లో నాకు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ చోటా కే ప్రసాద్ అన్న, మా ఎడిటర్. తను కూడా అంటే డే 1 నుంచి నా యొక్క ఈ కథ కన్నా ముందు నుంచి ట్రావెల్ ఉంది ఆయనతోటి. ఆ ట్రావెల్ వల్ల ఈ కథ విన్నప్పటి నుంచి ఆయన ఎక్స్ట్రా ఎఫర్ట్స్, అంటే ఇది ఒక డైరెక్టర్ సినిమాలా కాకుండా తన ఇంట్లో మనిషి సినిమా అని ఆ వైపుతోటే ప్రాసెస్ అంతా జరుగుతుందండి. టిల్ డేట్ కూడా ఎడిట్లో
ఏది తప్పు అనిపించినా ఆయన చెప్తూ ఉంటాడు, ఇది కూడా ఇంకా చేయొచ్చు, ఇది బెటర్ చేయొచ్చు, లేకపోతే ఇది డబ్బింగ్లో ఇది ఇంకా చేయొచ్చు. ఈ హెల్ప్ అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి టెక్నికల్ సైడ్. సో థ్యాంక్ యూ చోటాకి అన్న. ఇది నేను ఇందాక అడగడం మర్చిపోయా, ఈజ్ దేర్ లైక్ డ్రీమ్ ఫిల్మ్ ఆర్ డ్రీమ్ జాన్రా, నాకు ఈ జాన్రాలో సినిమా చేయాలని ఉంది, అలా ఏమైనా ఉందా మీకు? డ్రీమ్ జాన్రా అంటే ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ చేయాలన్నది డ్రీమ్ జాన్రా అండి. అంటే చిన్న టైం జోన్కి వెళ్ళి ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ చేద్దాం. బట్ అంతే బ్రిటిష్ వాళ్ళ మీద అదేంటంటారు, యుద్ధాలు చేయడాలు, లేకపోతే బుల్లెట్ నాకు తగలాలి ఆ కైండ్ ఆఫ్ కాదు, లేకపోతే అలా కాదు. ఆ పేట్రియాటిక్ జానర్లోనే ఎవరో ఒకరు చెప్పని ఒక ఎలిమెంట్ ఉంటుంది చూడండి, దాన్ని పట్టుకుని చెప్దాం అన్నది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. పేట్రియాటిక్ దాంట్లో చెప్పని అది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే ఇది ఒక పాయింట్ మిస్ అయ్యారేంటి, అన్ని కథలో వాటికి భగత్ సింగ్ గారి గురించి లేకపోతే రకరకాల పేట్రియాటిక్ పర్సనాలిటీస్ గురించి కూడా చెప్పారు. అక్కడ ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చెప్పారు, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ చెప్పారు కదా, అలాంటి దాంట్లో ఇలా కూడా ఒకటి చెప్పొచ్చు అనే అదే ఇంత చెప్పాను కదండి, ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఏదో ఒకటి మిస్ చేస్తుంటాం చూడండి, అలాంటిది ఒకటి ఉంది ఐడియా, దాన్ని బేస్ చేసుకుని చేద్దామని ఉందండి. మీకు ఫైనల్లీ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్ అంటే ఎవరు చెప్తారు? మంచి ప్రశ్న. నాకు ఫస్ట్ అయితే కే విశ్వనాథ్ గారు అండి. కే విశ్వనాథ్ గారు ఎవర్ గ్రీన్. నాకు చాలా సినిమాలు నాకు ఆయన క్లైమాక్స్ చెప్పే విధానం నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి విశ్వనాథ్ గారు. తర్వాత కృష్ణవంశీ గారు అండి. కృష్ణవంశీ గారు అంటే చాలా ఇష్టం. తర్వాత కొంచెం మనం ఏజ్ వచ్చి అప్పుడే కుర్రాడు అవుతున్న టైంలో జగన్నాథ్ గారు, పూరి జగన్నాథ్, ఈడియట్ కావచ్చు, అమ్మ నాన్న తమిళమ్మ, బద్రి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పడిందండి. తర్వాత నాకు బాగా నచ్చింది అయితే రీసెంట్ సందీప్ రెడ్డి వంగ గారు. నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించాడండి. నేను యానిమల్ చూసా, అంటే ఎవడైతే నాకేంటి ఇది నేను అనుకునే ఒక యాటిట్యూడ్ తోటి బయట ఆయన కనపడతాడు, సినిమాలో కనపడతాడు చూడండి, అది నచ్చింది నాకు. నేను ఆయన ఫోన్ చేసి కూడా 5 నిమిషాలు నా ఆనందాన్ని చెప్పిన ఉంది. నాకు సందీప్ రెడ్డి వంగ రీసెంట్ చాలా ఇష్టం. సూపర్. అండ్ బాగా ఇష్టమైన సినిమాలు ఏమైనా ఉన్నాయా, లైక్ చిన్నప్పుడు? చాలా ఉన్నాయండి. మెయిన్ అయితే నాకు రుద్రవేణ చాలా ఇష్టం అండి, చిరంజీవి గారిది రుద్రవేణ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అది. తర్వాత రుద్రవేణ, ఇరానియన్ ఫిల్మ్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది, చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, అది నాకు ఇష్టం అండి. దాని ఇన్ఫ్లుయెన్స్ అంటే చాలా రోజులు నా మైండ్లో ట్రావెల్ అయింది ఆ సినిమా. రీసెంట్గా నాకు మళ్ళీ ఇంకా నచ్చింది అయితే యానిమల్ నాకు అంటే చాలామంది ఏదేదో క్రిటికల్గా సంథింగ్ ఏదో ఉంటారు, అదంతా నాకు తెలియదు, కానీ నాకు యానిమల్ బాగా నచ్చింది. ఇప్పుడు బచ్చల మల్లి అనే సినిమా ఒక డిస్కషన్ని ట్రిగర్ చేస్తుందా? డెఫినెట్గా డిస్కషన్ కదండి, డిస్కషన్ ట్రిగర్ చేయొచ్చు, నెగిటివ్గా చెప్పలేదు, నేను చేయొచ్చు చేయకపోవచ్చు డిస్కషన్, కానీ థాట్ ప్రాసెస్ మాత్రం చిన్నది మారడానికి ఛాన్స్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి థాట్ ప్రాసెస్ ఒకలా వెళ్ళేది, సినిమా చూసిన తర్వాత మేబీ ఆ లేయర్ని మనం చెక్ చేసుకోవాలేమో అన్నది మాత్రం వస్తుందని నా ఫీలింగ్ అండి. అంటే ఓకే అన్నీ కరెక్ట్గానే ఉన్నాం కదా మనం అనుకుంటారు చూడండి, ఈ సినిమా చూసిన తర్వాత ఇదొక్కటి మనం చెక్ చేసుకుంటే బెటర్, ఆ మోతాదు ఎంత ఉందో మన దాంట్లో అన్నైతే వైబ్ వస్తుందండి. బట్ మీరు మెసేజ్లు ఇవ్వడం అది అంత నమ్ముతారా? నేను నమ్మనండి, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మెసేజ్లు వేరే చోట ఇచ్చుకోవచ్చు మెసేజ్లు, అంతేగాని ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అది ఏ సినిమా అన్నా కావచ్చు, ఏ కథ అన్నా కావచ్చు, కానీ వాళ్ళు వచ్చారంటే మంచి ఎక్స్పీరియన్స్ అయిందిరా మనకి అనిపిస్తే చాలు తప్ప మెసేజ్ మంచి గట్టిగా ఇచ్చాడు అది ఏమో నాకు ఇష్టం ఉండదు. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.